మెదక్ జిల్లా చేగుంట మండలం ఉన్న చిన్న శివనూరు, పెద్ద శివనూరు, గోపాల్పూర్, పోతనపల్లి, కాసన్పల్లి, మక్కారాజ్పేట, చదాయిపేట, గొల్లపల్లి గ్రామాలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి సల్కం మల్లేష్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. తాను మాట్లాడుతూ, ఒకసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా. దుబ్బాకలో ఇప్పటి వరకు ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే కాలేదని, కేవలం రెడ్డులు, కాపులు, రావులు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. తనకు బీఎస్పీ పార్టీ బీసీ వర్గానికి చెందిన నన్ను అభ్యర్థిగా నిలబెట్టిందని, ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు జింక సంజీవ్, దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ అనాజీపూర్ సంజీవ్, మండల అధ్యక్షులు టప్ప బాలచందర్, నియోజకవర్గంలోని వివిధ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, సుధారమే, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్న కొడుకు యాదవ్ సే మన దుబ్బాక ఎమ్మెల్యే గొల్లలో ఛాన్స్ వచ్చింది ఒకసారి. ఇప్పుడు మనకి ఎప్పుడు అవకాశం లేని కొట్లాడి తీసుకున్నాం. మనం మాట నిలబెట్టాలి. మనం అందరం ఒకటి ఉన్నామంటే వాళ్ళు ఏం చేయలేరు. యాదవ్ ఈసారి ఖచ్చితంగా ఆలోచన చేయరు. అందరు కూర్చుని మాట్లాడుకోరు. రమ్మంటే వస్తాం, కూర్చుని మాట్లాడదాం. మన బతుకులు, మన బాధలు ఎట్లున్నాయి, మన పిల్లల చదువులు ఎట్లున్నాయి. వాళ్ళు 15% ఉన్నోళ్ళేమో వాళ్ళు అట్లా గెలుస్తున్నారు. ఒక్క రోజులో కొనేస్తున్నారు మనని. మనమేమో 80% ఉన్నాం, గిన్నె ఉంటున్నాం. వాళ్ళు పైసలు ఎందుకు 35 ఏళ్ళ బీసీ ఎమ్మెల్యే లేదు ఇక్కడ. కొద్దిగా అందరూ అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్పినా ఇని పరదా సాటుకు మనకు గుద్దాలి. సరే సరే. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు ప్రచారంలో భాగంగా బీసీ ముద్దుబిడ్డ మరి ఏదైతే పోతారం, దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందినటువంటి సల్కం మల్లేశం యాదవ్ గారు ఈరోజు మనకు అసెంబ్లీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాడు. మరి ఇది బహుజన్ సమాజ్ పార్టీ ఎవరిది, ఈ ఏనుగు గుర్తు ఎవరిది అని చెప్పి అంటే ఈరోజు 100% ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మాలా మాదిగా, తెనుగు తెంగరి, గొల్ల గౌడ, ఎరకల యానాది, కుమ్మరి కమ్మరి, సాగరి మంగళ జాతులకు సంబంధించినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఏమంటున్నదంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రమ్మంటుంది, బహుజనులను పాలకులకు రమ్మంటుంది బహుజన్ సమాజ్ పార్టీ. ఏ పార్టీ కూడా మరి మీరు పరిపాలన చేయండి, మీరు రాజ్యంలోకి రండి, మీరు ఒక ముఖ్యమంత్రిని శురు చేస్తే గ్రామ సర్పంచ్ వరకు కావాలి అని చెప్పేటువంటి పార్టీ ఏ పార్టీ లేదు. కేవలం అదొక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈరోజు తరతరాల నుండి, యుగ యుగాల నుండి మరి బానిస బతుకుల్లో బతుకుతున్నటువంటి బహుజన వర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలారా, మీరు ఈ దేశానికి పాలకులయ్యే రోజే సమాజ స్థాపన జరుగుతుంది. మరి అప్పటి వరకు మీకు విద్య ఉండదు, మరి వైద్యం ఉండదు, మరి సంబంధించినటువంటి నిరుద్యోగం ఉంటది, మరి ఉద్యోగాలు రావు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి కేవలం ఈ రోజు రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే కేసీఆర్ ఉందో, ఏదైతే బీజేపీ ఉందో, ఏదైతే టీడీపీ ఉందో, ఏదైతే మిగతా సంబంధించిన కమ్యూనిస్టులు ఉన్నో వాళ్ళు వాళ్ళ కుటుంబ పాలన కొనసాగిస్తా ఉన్నారు. తిరిగి మనల్ని బానిసలుగా చేసి వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయి. మనకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల్లో సారకో, బీరుకో, బిర్యానీకో, వాలీబాల్ నెట్టుకో, క్రికెట్ కిట్టుకో లేదా నొదుటి బొట్లకో ఈరోజు మనకు మన ఓట్లను కొల్లగొట్టి, మన ఓట్లను దండుకొని, మన ఓట్లను కొని
వాళ్ళు ఏంటంటే తిరిగి 5 సంవత్సరాల వరకు మనను బానిసలుగా చేసి మనల్ని ఏంటంటే ఎట్టి శాఖల్లో ముంచి మన బతుకులు ఏంటంటే అగమ్యచరంగా తయారైతా ఉన్నాయి. కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించండి. ఇప్పుడు సరైన టైము, ఈ సరైన టైంలో మనము ఈ ఓటు ద్వారా, ఈ పాలకులకు ఈ ఓటు ద్వారా, ఈ అగ్రకుల రాజకీయ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పకపోతే మన బతుకులు తిరిగి అట్లానే ఉంటాయి. మనం ఏంటంటే అయ్యా బాంచం ద్వారా కాల్మొక్తా, ఈ పోలీస్ స్టేషన్ పోదాంపా, గా ఎంఆర్ఓ ఆఫీస్ పోదాంపా, గా కలెక్టర్ పోదాంపా అంటారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో అనేక రకాలుగా మార్పులు వచ్చి ఈరోజు